వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ఈ యొక్క అగ్నిపత్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏంటి సార్ అంటే ఇండియన్ ఆర్మీ అగ్నిపత్ సంబంధించిన 2025 సంబంధించి ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించి మనకి ఏమేమి అడుగుతున్నాడు అనేది ఒకసారి మనము క్షుణ్ణంగా గమనిద్దాం. ఏంటి సార్ అంటే మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ ఎవరు ఇచ్చారు సార్ అంటే ఏదైతే ఇండియన్ ఆర్మీ ఉంటుందో ఈ ఇండియన్ ఆర్మీ అనేది రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఇస్ గుంటూరు. ఎవరు ఇచ్చారు సార్ అంటే దీన్ని ఓకే గుంటూరు ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు సార్ అంటే మనకి ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే ఎవరైతే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వడం కోసం దీన్ని ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ లో ఎవరు మాత్రమే అర్హులు సార్ అంటే అన్మ్యారీడ్ మేల్స్. ఎవరు సార్ అంటే ఎవరైతే పెళ్లి కాని పురుషులు అబ్బాయిలు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులుగా ఇది చెప్పడం జరుగుతుంది మనకి. ఏది సార్ అంటే ఈ నోటిఫికేషన్. అండ్ దాని తర్వాత మనకి క్యాండిడేట్ సెలక్షన్ ఫర్ ది అగ్నివీర్ అనేది మనకి అంటే ఏ దాని కింద వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు సార్ అంటే అగ్నివీర్ కింద సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ రిక్రూట్మెంట్ ఈజ్ 2025-26 అనేది మనకి అంటే ఏదైతే అగ్నివీర్ లేదా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేస్తుందో ఈ నోటిఫికేషన్ 2025-26 నాటికి మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చూసుకుంటే మనకి ఏది సార్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 12న స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఓకే ఏప్రిల్ 10 వరకు ఉంటుంది. అంటే 2025 మార్చి 10 స్టార్ట్ అయ్యి 2025 మార్చి 10 వరకు మనకు ఉండడం జరుగుతుంది. అంటే మార్చి 12th స్టార్ట్ అయ్యి మార్చి 10 వరకు ఉండడం జరుగుతుంది. అంటే ఈ రోజు మనకి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మనకి అయితే ఎనీ చేంజెస్ ఇన్ డేట్స్ విల్ బి ఓకే ఇంటిమేట్ విత్ ఏ టిక్కర్ ఆన్ ది ఓకే www.joinindianormy.nic in వెబ్ పోర్టల్. అంటే ఏదైనా దీనికి సంబంధించి మార్పులు చేర్పులు ఉంటే ఏదైతే మనకి ఇండియన్ ఆర్మీ అనే ఇది ఉంటుందో ఆ పోర్టల్ అఫీషియల్ వెబ్సైట్ లో చూసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్స్ అనేది జూన్ 2025 ఓకే ఆన్వర్డ్స్. అంటే ఎప్పుడు ఉండబోతుంది సార్ అంటే 2025లో ఏదైతే మనకి ఇండియన్ ఆర్మీ లేదా అగ్నిపత్ సంబంధించి ఇది ఉంటుందో అది 2025 జూన్ లో ఉండబోతుంది అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి www.joinindianormy.nic.in లో మాత్రమే చెక్ చేసుకోండి. అంటే కాల్ లెటర్ కావచ్చు, అడ్మిట్ కార్డ్ కావచ్చు, ఏదైనా మనకి ఇది అంటే మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఒక గొప్ప నోటిఫికేషన్ అనవచ్చు మనకి అగ్నిపత్ లో. ఓకే, ఈ అగ్నివీర్ లో మనకి ఈ నోటిఫికేషన్ అంటే ఈ రోజు మార్చి 12 నుంచి ఓకే ఏప్రిల్ 10వ తారీఖు వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఈ www.joinindianormy.nic.inc వెబ్ పోర్టల్ లో మనకు ఉండడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనము చూద్దాం. అయితే దీన్ని ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేశారు కదా, దీన్ని ఎవరు అప్లై చేసుకోవచ్చు సార్ అంటే మనకి కొన్ని డిస్ట్రిక్ట్స్ ని మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేంటి సార్ అంటే అవి కర్నూలు డిస్ట్రిక్ట్ అండ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ అనంతపురం అండ్ నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ కడప అండ్ గుంటూరు ప్రకాశం అండ్ చిత్తూరు బాపట్ల అండ్ పలనాడు అండ్ నంద్యాల తిరుపతి అన్నమయ్య శ్రీ సత్యసాయి. అంటే రాయలసీమలోని 4 జిల్లాలు ఇటీవల కొత్త జిల్లాలు ఏర్పడిన ఇంకో 4 మొత్తం 8 జిల్లాలతో పాటు ఓకే గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఓకే పలనాడు, బాపట్ల ఇవి కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఏదైతే మనకు నోటిఫికేషన్ ఉందో దాంట్లో మనకి అవకాశం కల్పించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఏ జిల్లాలో అప్లై చేయాలో కూడా అతనే మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే దాంట్లో మనకి అగ్నివీర్ లో జనరల్ డ్యూటీ విషయానికి వస్తే అగ్నివీర్ లో ఏదైతే జనరల్ డ్యూటీ ఉంటుందో ఈ జనరల్ డ్యూటీకి సంబంధించి ఓకే 10th క్లాస్ పాస్ విత్ 45% మార్క్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. అండ్ విత్ 5 బేసిక్ సబ్జెక్ట్ అండ్ మినిమం 33% మార్క్స్ ఓకే ఇన్ ఈచ్ ఆఫ్ ది 5 సబ్జెక్ట్స్ ఫర్
అంటే ఏదైతే మనకు ఉంటుందో, ఏదైతే 10th క్లాస్ లో ఉందో 45% మార్కులు ఉండాలి. అండ్ దాని తర్వాత 33% అనేది 5 సబ్జెక్ట్ లో ఉండడం జరుగుతుంది. అంటే తెలుగు కాకుండా మిగిలిన 5 సబ్జెక్ట్ లో 33% ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాంతో పాటు నోట్ క్యాండిడేట్ విత్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అని కూడా ఇక్కడ మనకి ఉండడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈ అగ్నిపథ్ జనరల్ డ్యూటీ ఉంటుందో వీళ్ళు 10th క్లాస్ పాస్ అవ్వాలి, అది కూడా 45%. అదే 5 సబ్జెక్ట్ లో మాత్రం 33% ఉండాలి. దాంతో పాటు ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ విల్ బి గివెన్ అని ఇవ్వడం జరుగుతుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి అని కూడా, అంటే కొన్ని రకాల దీంట్లో కేటగిరీస్ ఉంటాయి దానికి. అండ్ దాని తర్వాత వీళ్ళు ఏ ఏజ్ వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు సార్ అంటే 17.5 ఇయర్ నుంచి 21 ఇయర్స్ వరకు మనకి ఈ జీడీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ యొక్క ఇండియన్ ఆర్మీ. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇది సార్ అంటే అగ్నివుడ్ టెక్నికల్. ఏదైతే టెక్నికల్ ఉంటుందో ఆ టెక్నికల్ కి వచ్చేసి 10+2 అంటే ఏది సార్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్డ్ సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ విత్ మినిమం 50% మార్క్. ఏదైతే 10+12 అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ లో సార్ అంటే సైన్స్ సబ్జెక్ట్ లో. అవి ఏవేవి ఉండాలి సార్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అనేది ఉండాలి. అది కూడా ఎంత సార్ అంటే 50% మార్క్ తో ఉండాలి అని మనకి ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ అగ్రిటెడ్ అండ్ 40% ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అంటే ప్రతి సబ్జెక్ట్ లో 40% మార్కులు ఉండాలని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది లేక ఇంటర్మీడియట్ పాస్ ఇన్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎనీ రిలీజియడ్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఇన్ NIOS and IIT కోర్స్ మినిమం 1 year రికార్డ్ ఫీల్డ్ విత్ NSQ లెవెల్ 4 or above అని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత 10th క్లాస్ వాస్ 50%, అగ్రిగేటెడ్ ఇస్ మినిమం 40%, ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ విత్ 2 years టెక్నికల్ ట్రైనింగ్ ఆర్ IITI. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే మనకు ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూప్ అన్న ఉండొచ్చు. దాని తర్వాత 10th క్లాస్ ప్లస్ IIT చదివిన వాళ్ళు 2 సంవత్సరాలు చదివిన వాళ్ళు కూడా ఈ ఏది సార్ అంటే అగ్నివీర్ టెక్నికల్ కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. అంటే టెక్నికల్ అగ్నివీర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ తో పాటు ఈ 10th క్లాస్ ప్లస్ IIT 2 years కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ అగ్నివీర్ టెక్నికల్ లో ఎలిజిబుల్ అవుతారు అని చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి ఏజ్ అనేది ఎంత సార్ అంటే 17 years నుంచి 21 years వరకు ఎలిజిబిలిటీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ దానికి ఏది ఎలిజిబిలిటీ అండ్ ఏ దానికి ఏది మనకు ఎంత ఏజ్ ఉండాలని కూడా మీకు నీట్ గా క్షుణ్ణంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఏది సార్ అంటే అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్స్. అంటే అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ అని ఇవ్వడం జరిగింది. అదే 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ విత్ ఎనీ స్ట్రీమ్ ఆర్ట్స్ కామర్స్ అండ్ సైన్స్. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి ఏ దాంట్లోనైనా ఆర్ట్స్ కావచ్చు కామర్స్ కావచ్చు సైన్స్ లో కావచ్చు విత్ 60% మార్క్స్ ఇన్ 60% మార్క్స్ అగ్రిగేట్ అండ్ మినిమం 50% ఈచ్ సబ్జెక్ట్. అంటే ఈ 60% మార్కులతో పాటు ఎంత సార్ అంటే 50% అనేది ఎవరీ సబ్జెక్ట్ లో ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. దాంట్లో 50% ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అండ్ అకౌంట్స్ బుక్స్ అనేది మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క క్లర్క్ ఉంటుందో స్టోర్ కీపర్ ఉంటుందో ఇంటర్మీడియట్ లో 60% ఏదైతే సార్ అంటే మనకి ఆర్ట్స్ కావచ్చు కామర్స్ కావచ్చు సైన్స్ కావచ్చు. అండ్ దాని తర్వాత ఈచ్ వన్ సబ్జెక్ట్ లో 50% ఉండాలి. అండ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ అకౌంట్స్ లో 50% ఉండాలి ఇంటర్మీడియట్ లో అని చెప్పడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఏజ్ కూడా ఎంత సార్ అంటే 17.5 నుంచి 21 years వరకు మధ్య మనకి ఇది ఉండడం జరుగుతుంది.
అండ్ దాని తర్వాత మనకి ఆర్ఎస్ అకాడమీలో ఓకే ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి సంబంధించి స్పెషల్ బ్యాచ్ అని స్టార్ట్ అయిపోవడం జరిగింది. మార్నింగ్ ఈవినింగ్ కూడా గ్రౌండ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ 10th క్లాస్ పాస్. ఏదైతే ట్రేడ్ మ్యాన్స్ ఉంటారో మనకి సఫాయి వాలా లాంటివి సంబంధించి 10th క్లాస్ పాస్ ఓకే 10th క్లాస్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ 33% అనేది విత్ 5 బేసిక్ సబ్జెక్ట్ లో ఉండాలి. అంటే 33% అనేది బేసిక్ సబ్జెక్ట్ లో ఉండాలి. ఏదానికి సార్ అంటే ఈ ట్రేడ్ మ్యాన్ కూడా బేసిక్స్ అనేది మనకు ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. 33%. దీనికి ఏజ్ కూడా ఎంత సార్ అంటే 17.5 నుంచి 21 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఈ ట్రేడ్ మ్యాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్స్ అండ్ 8th క్లాస్ పాస్ అని ఇవ్వడం జరిగింది. ట్రేడ్ ఏది సార్ ట్రేడ్ మ్యాన్స్ అంటే దానికంటే తక్కువ మనకి సింపుల్ 8th క్లాస్ పాస్, సింపుల్ 8th క్లాస్ పాస్ అండ్ స్కోర్డ్ 33% 5 బేసిక్ సబ్జెక్ట్. అంటే బేసిక్ సబ్జెక్ట్ లో 33% అనేది సబ్జెక్ట్ లో ఓకే పర్సెంటేజ్ అనేది ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. దీన్ని కూడా ఏది సార్ అంటే 17.5 నుంచి 21 ఇయర్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైనా గాని ఈ ఇండియన్ ఆర్మీ లోని అగ్నివీర్ లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓకే ఏజ్ ఎంత సార్ అంటే 17.5 నుంచి 21 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటే అన్నిటికీ అప్లై చేసుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ అనేది October 1st 2004 నుంచి April 1st 2008 మధ్య జన్మించిన వారు ఉండాలి. అంటే ఏ మధ్య వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు సార్ అంటే 1st October 2004 నుంచి April 1st 2008 మధ్య జన్మించిన వారు ఏదానికి సార్ అంటే ఈ ఇండియన్ ఆర్మీ ఓకే ఇండియన్ ఆర్మీకి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది మనకి. అంటే దీంట్లో ఏ దానికి మనము అంటే జనరల్ డ్యూటీకా, టెక్నికల్ కా అండ్ స్టోర్ కీపర్ అండ్ క్లర్క్ కా లేదంటే ట్రేడ్ మ్యాన్స్ కా అనేది మనం ఏ దానికి ఎలిజిబిలిటీ అవుతామో దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకుంది. అండ్ దాని తర్వాత ఏదైతే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయో ఈవెంట్స్ ఉంటాయో దానికి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే రిలీజియన్ సౌత్ పెలిప్లైన్స్ అంటే దక్షిణ భారతదేశం సంబంధించి స్టేట్ ఏవేవి సార్ అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణకు సంబంధించి మినిమం హైట్ ఏది సార్ అంటే జీడీకి ఏది సార్ అంటే మనకి జీడీ అగ్నివుడ్ వేర్ ట్రేడ్ మ్యాన్స్ అండ్ 8th క్లాస్ పైన ఉన్న ట్రేడ్ మ్యాన్స్ సంబంధించి 66 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఏ దానికి సార్ అంటే జీడీ అండ్ ట్రేడ్ మ్యాన్స్ అండ్ 8th క్లాస్ అండ్ 10th క్లాస్ మీద ట్రేడ్ మ్యాన్స్ ఉన్నాయి కదా దానికి 66 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అదే మినిమం హైట్ ఆఫ్ సెంటీమీటర్స్ ఈజ్ అగ్నివీర్ టెక్నికల్ అంటే ఆల్ టెక్నికల్ దానికి 65 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఓకే దాని తర్వాత మినిమం హైట్ ఈజ్ అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ అన్నిటికీ మనకి 162 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు జీడీ ట్రేడ్ మ్యాన్స్ అండ్ టెక్నికల్ ఓకే టెక్నికల్ అండ్ స్టోర్ కీపర్స్ వాళ్ళందరూ కూడా ఎంత సార్ వీళ్ళకి మినిమం చెస్ట్ అనేది 77 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పిలిచినప్పుడు ఎంత సార్ అంటే 5 సెంటీమీటర్ అనేది ఎక్స్పెన్షన్ అనేది అవ్వాలి అని వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ జీడీకి ట్రేడ్ మ్యాన్స్ కి 10th క్లాస్ 8th క్లాస్ మీద 66 సెంటీమీటర్స్, అగ్నివీర్ టెక్నికల్స్ కి 65 సెంటీమీటర్స్ అండ్ అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ కి 62 సెంటీమీటర్స్ అండ్ వీళ్ళందరికీ ఏదైతే చెస్ట్ ఉంటుందో 77 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. గాలి పిలిచినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఏమవ్వాలి సార్ అంటే ఎక్స్పెన్షన్ అంటే ఈ గాలి పిలిచినప్పుడు తన యొక్క ఛాతీ లేదా తన యొక్క చెస్ట్ అనేది 5 సెంటీమీటర్ పెరగాలి అని నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది మనకి. దాని తర్వాత ఏజ్ రిలాక్షన్ స్టాండర్డ్ అంటే ఎవరికైనా ఏజ్ రిలాక్షన్ ఇచ్చారా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకున్నా అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఎవరెవరు సార్ అంటే ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్స్ అంటే డిస్ట్రిక్ట్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, యూనివర్సిటీ,
బోర్డ్ ఛాంపియన్షిప్ లో ఉన్న వారి కోసం ఈ స్పోర్ట్స్ మ్యాన్ కి ముఖ్యంగా హైట్ లో 2 సెంటీమీటర్స్, చెస్ట్ లో 3 సెంటీమీటర్లు అండ్ వెయిట్ లో 5 సెంటీమీటర్ ఈ రిలాక్షన్ ఇవ్వడం జరిగింది, అంటే సడలింపు ఇవ్వడం జరుగుతుంది. ఏ దానికి ఎంత ఇచ్చారు సార్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ముఖ్యంగా స్పోర్ట్స్ మ్యాన్ కి ఇచ్చారు, అది కూడా ఏది సార్ అంటే హైట్ లో 2 సెంటీమీటర్లు. హైట్ లో 2 సెంటీమీటర్లు అంటే ఇక్కడ జీడీలో కావచ్చు అండ్ టెక్నికల్ లో కావచ్చు అండ్ క్లర్క్ వాటిలో కావచ్చు. అదే మనకి ఏది సార్ అంటే చెస్ట్ సెంటీమీటర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఓకే చెస్ట్ సెంటీమీటర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే 77, అంటే వీళ్ళకి 75 ఉంటే సరిపోతుంది స్పోర్ట్స్ మ్యాన్ కి. ఓకే, దాని తర్వాత వెయిట్ అంటే వెయిట్ మినిమం మన ఏజ్ ఆధారంగా ఇంత వెయిట్ అనేది ఉండాలి. దాని ఆధారంగా 5 ఏది సార్ అంటే 5 kgs ఎక్కువన్నా తక్కువన్నా వీళ్ళకి తీసుకోవడం జరుగుతుంది మనకి ఏదేనన్నా. అండ్ నోట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ కెన్ బి గ్రాంటెడ్ ఓకే ఏజ్ రిలాక్షన్ ఆల్ దేర్ మెజర్మెంట్స్ హైట్స్ అండ్ చెస్ట్ అండ్ వెయిట్. అంటే అందరికి కూడా ఈ ఏజ్ రిలాక్షన్ అనేది ఈ స్పోర్ట్స్ మ్యాన్ కి ఉండడం జరుగుతుంది మనకి. కాబట్టి ఎవరికి ఏజ్ రిలాక్షన్ అనేది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఏ దాంట్లో నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు అండ్ డిస్ట్రిక్ట్స్ అండ్ కాలేజ్, స్కూల్స్ అండ్ యూనివర్సిటీ బోర్డ్ ఛాంపియన్షిప్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది మనకి. ఓకే, దీని తర్వాత చూసుకుంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా మనకు మెయింటైన్ చేశాడు. అయితే దీంట్లో ఎంత సార్ అంటే 1.6 km రన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎంత సార్ అంటే 1600 మీటర్ల రన్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే దీన్ని మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని 4 ఇదిగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో గ్రూప్ 1 విషయానికి వస్తే మనకి ఈ గ్రూప్ 1 విషయానికి వస్తే 5 minutes 30 seconds లో కొడితే వాళ్ళకి 1600 మీటర్లు కొడితే 60 మార్కులు వస్తాయి. అదే గ్రూప్ 2 లో 5 minutes 31 నుంచి 5 minutes 45 seconds మధ్య కొడితే వాళ్ళకి 48 నిమిషాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 3 5 minutes 46 seconds నుంచి 6 minutes మధ్య 600 meters కంప్లీట్ చేసిన వాళ్ళకి 36 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదే గ్రూప్ 4 అయితే మనకి 6 minutes 1 second నుంచి 6 minutes 15 seconds మధ్య ఎవరైతే 600 కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 24 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఇండియన్ ఆర్మీకి వెళుతున్నారో మీరు ఏ గ్రూప్ లో కొడితే ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పుల్అప్స్. ఓకే, పుల్అప్స్ లో చూసుకుంటే మనకి మొత్తం కూడా 10 పుల్అప్స్ ఉంటాయి నాన్న మనకి. ఆ 10 పుల్అప్స్ లో 10 పుల్అప్స్ తీసిన వాళ్ళకి 40 మార్క్స్, 9 పుల్అప్స్ తీసిన వారికి 33 మార్క్స్, 8 పుల్అప్స్ తీసిన వారికి 27 మార్క్స్ అండ్ 7 పుల్అప్స్ తీసిన వారికి 21 మార్క్స్ అండ్ 6 పుల్అప్స్ తీసిన వారికి ఓకే 16 మార్క్స్ ఉంటది. అంటే 6 పుల్అప్స్ కంటే తక్కువ తీసిన వాళ్ళు మనం ఏమవుతాం సార్ అంటే డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి నీట్ గా మెన్షన్ చేశాడు. ఓకే, టైమ్ ఎంత రన్నింగ్ ఉంటుంది, దీంట్లో ఎన్ని గ్రూపులుగా తీసుకుంటాం, ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని పుల్అప్స్ తీస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా మనకి ఇక్కడ నీట్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది మనకి నోటిఫికేషన్ లో. దాని తర్వాత ఓకే దానికి సంబంధించి వీళ్ళకి సంబంధించి ఎంత శాలరీ ఉంటుంది ఏంటి అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది నాన్న. అయితే వాళ్ళకు ఫస్ట్ ఇయర్ లో 30,000 ఇస్తారు, చేతికి మాత్రం 21,000 ఇవ్వడం జరుగుతుంది. 9,000 వాళ్ళు ఆ కటింగ్ లో అవన్నీ ఇచ్చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ లో 33,000 ఉంటుంది అండ్ చేతికి మాత్రం 23,000 వస్తుంది. థర్డ్ ఇయర్ లో 36,500 వస్తుంది వాళ్ళకి శాలరీ ఉంటే వాళ్ళకి 25,550 చేతికి వస్తుంది, మిగతాది వాళ్ళకి కట్ అవ్వడం జరుగుతుంది. ఫోర్త్ ఇయర్ 40,000 వస్తుంది, 28,000 వాళ్ళకి చేతికి ఇవ్వడం జరుగుతుంది. అలాగా వీళ్ళకి మొత్తం కూడా ఎంతో ఇవన్నీ మెన్షన్ చేస్తే ఇవన్నీ కూడా వాళ్ళకి ఓకే 4 years అనేది 5.2 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మొత్తం కూడా 10.04 lakhs అనేది వాళ్ళకి సేవా నిధి కింద వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 years కి వీళ్ళకి 5.2 lakhs వస్తే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 10.04 lakhs అనేది వాళ్ళకి ఈ సేవా నిధి కింద వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇన్సూరెన్స్ అండ్ డెత్ అండ్ డిసబిలిటీ
వాళ్ళకి సంబంధించి కొంత ఇది ఎక్స్గ్రేసియా ఇన్సూరెన్స్ ప్రకటించారు. ఎంత ఉంటుంది సార్ వీళ్ళ ఇన్సూరెన్స్ అంటే 48 lakhs. ఎవరైతే అగ్నివీర్లో పనిచేస్తుంటారో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ కింద వాళ్ళకి మొత్తం కూడా 48 lakhs అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనకి. దానితో పాటు ఎవరైతే అగ్నివీర్లో జాయిన్ అవుతారో అగ్నివీర్ సిల్క్ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది. అగ్నివీర్ సిల్క్ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇలాంటి నోటిఫికేషన్ మీకు తరచుగా రావాలంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్ కూడా ఉంది, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంతో పాటు ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి సంబంధించి అగ్నివీర్ కి సంబంధించి ఆర్ఎస్ అకాడమీలో ఒక న్యూ బ్యాచ్ అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది. ముందుగా మీరు జాయిన్ అయిన వాళ్ళకి ఫీజులో రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ లాంగ్ టర్మ్ గ్రూప్ 2 బ్యాచ్ కూడా మన ఈ యొక్క ఆర్ఎస్ అకాడమీలో ప్రారంభించడం జరిగింది. అండ్ కానిస్టేబుల్ కి సంబంధించి బ్యాచ్ కూడా ప్రారంభం అవడం జరుగుతుంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్ లో కనబడుతున్న ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే దాని ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి మిగిలిన ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. ఓకే, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మేము దాన్ని క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఈ అగ్నిపథ్ కి సంబంధించిన డేటా. మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎప్పుడు దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు అప్లికేషన్ క్లోజ్ అవుతుంది, ఎవరు ఏ దానికి ఎలిజిబిలిటీ, అవన్నీ కూడా చూడడం జరిగింది. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.